ఈ స్టాల్ లో మనకు 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయంట. ప్లాంట్స్ వచ్చేసి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 1,25,000 వరకు కూడా ఉన్నాయన్నమాట. సో మనీ ప్లాంట్ లకు సంబంధించి చూడండి, మనీ ప్లాంట్ లో కూడా వెరైటీస్ ఒక 3 వెరైటీస్ అయితే ఉన్నాయి మనకు. మామూలుగా అయితే గులాబీ, మందారము ఇవి రెగ్యులర్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ మనకి ఏంటంటే సాప్లింగ్ లో ఏంటంటే మనకు చామంతిల్ని 14 వెరైటీస్ వచ్చినాయి సార్. కోచియా వెరైటీ అనేది చాలా డిమాండ్ ఉండే, మధ్యలో చాలా మంది బంద్ చేసారు. ఏంటంటే మన ఓన్ నర్సరీలో డెవలప్ చేసిన మొక్కలు ఇవి. వెజిటేబుల్స్ ఏవైనా 10 రూపీస్. వంకాయలో కూడా కేజీ వంకాయ ఉంది, కీరా కూడా ఉంది. ये सारी स्नेक प्लांट्स के वैरायटीज है हमारी. 200 से लेके 500 तक है. इसमें लेयर्स में डिफरेंस आता है. ये चाइनीज फैन पाम है, 250 में आता है. ये भी एंट्रेंस में या पाथवेज में लगाते हैं. बहुत बड़े होता है एक्चुअली, बहुत बढ़ता है. ओके, ये कैक्टस है, मून कैक्टस. सो ये ग्राफ्टिंग करके बना हुआ है हमने. तो ग्राफ्टेड इसलिए इसका ये मून कैक्टस का ये जो है ना एज इट इज ऐसा ही रहता है 12th मंथ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేనైతే 28th గ్రాండ్ నర్సరీ మేళకత్ వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే చాలా రకాల మొక్కలకు సంబంధించిన చాలా కంట్రీస్ నుంచి అయితే వచ్చి ఈ మేళలో అయితే పార్టిసిపేట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు ఆగస్ట్ 27 నుంచి ఆగస్ట్ 31 వరకు అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ప్రసాద్ ఐమాక్స్ ఉంటుంది కదా, దాని పక్కనే మనకు ప్లేస్ లో అయితే ఉంటుంది. పక్కనే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉందన్నమాట. ఆ స్టాచ్యూ పక్కనే ఇంత పెద్ద బోర్డు తోటి కనబడతా ఉంటది. టైమింగ్ వచ్చేసి మనకు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 9 వరకు అయితే ఉంటుంది. సో మనం అక్కడ నుంచి లోపలికి రాగానే మనకు పార్కింగ్ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. పార్కింగ్ కూడా మంచి ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం తెచ్చుకున్న వెహికల్స్ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇదంతా పార్కింగ్. అక్కడ కనబడుతున్నాయి గుడారాలా కనబడుతున్నాయి కదా, అవి మొత్తం స్టాల్స్ అన్నమాట. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి ప్రతి చూద్దాం. దీనికైతే సంబంధించి 2 గేట్లు అయితే పెట్టారు. కనబడుతుంది కదా, పక్కన ప్రసాద్ మ్యాక్స్ ఉంది. ప్రసాద్ మ్యాక్స్ ని ఆనుకొని ఈ నర్సరీ మేళ అయితే అవుతుందన్నమాట. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం, ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ చూద్దాం. అయితే మనం అక్కడ నుంచి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ వచ్చేసి మనకు ఎంట్రీ ఫీజు ఉంటుంది అనమాట. మనం అక్కడ కూడా చూసాము, పీపుల్ ప్లాజాలో ఉన్నప్పుడు కూడా 50 రూపీస్ అయితే ఎంట్రీ ఫీజు ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు 50 రూపీస్ తోటి ఎంట్రీ ఫీజు తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. అయితే ఇది వచ్చేసి మనకు ఎంట్రీ అనమాట. లోపలికి వెళ్ళంగానే మనకు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో చాలా రకాల మొక్కలు అయితే కనబడతా ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే చాలా రకాల మొక్కలు ఉన్నాయి, ఫ్లవరింగ్ మొక్కలు అండ్ ఇండోర్ అవుట్డోర్ మొక్కలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం టమాటోస్ లోనే 150 వెరైటీస్ ఆఫ్ టమాటోస్ ఉన్నాయి అండ్ 250 వెరైటీస్ ఆఫ్ బనానాస్ అనమాట. సో వాటికి సంబంధించిన మొత్తం ఇవన్నీ సీడ్స్ అనమాట. ఒక్కసారి చూడండి, వాళ్ళు పెట్టారు గోకుల్ నర్సరీ వాళ్ళు. వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ బనానాస్ అండ్ టమాటోస్ అవన్నీ ఉన్నాయన్నమాట. వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ సంబంధించినవి సీడ్స్ అయితే సేల్ చేస్తా ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా చాలా రకాల సీడ్స్ అయితే హ్యాంగింగ్ చేశారు. మొత్తం చూడండి, చాలా యూనిక్ గా కనబడతా ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఇక్కడ చూస్తే కూడా చాలా మనకు ఇంట్లో వాడుకోవడానికి కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ చిరుధాన్యాలకు సంబంధించిన సీడ్స్ ఇవన్నీ. ఓకే, कितना रहता है इसका प्राइस? 1000 प्राइस है, पर फेस्टिवल में 50% डिस्काउंट है. ఓకే, 50% డిస్కౌంట్. సో అన్ని రకాల సీడ్స్ కలిపి ఒక కాంబోలో ఒక ప్యాక్ చేశారు. సో कितना ग्राम रहता भाई? ये टोटल 5000 प्लस सीड्स. ఓకే, 5000 ప్లస్ అనమాట. ఇక్కడ రాశారు పాలకూర, మెంతులు, సోయకూర, కొత్తిమీర, చుక్కకూర, గోరు చిక్కుడు, బెండకాయ, బీర, నేతి బీరకాయ, కాకరకాయ, ముల్లంగి, సోరకాయ, టొమాటో, అడవి చిక్కుడు, మిరపకాయ, గ్రీన్ వంకాయ, తోటకూర, ఎర్ర ఉల్లి, గోంగూర, రాజ్మా, ఊద వంకాయ, పుచ్చకాయ, కర్బూజా, చెమ్మకాయ, గుమ్మడికాయ, గుండాయి, సోరకాయ, ఎర్ర మొక్కజొన్న, మునగ, ఎర్ర మిరపకాయ, రాజుల చిక్కుడు, ఎర్ర చిక్కుడు, తెల్లకీర, బూడిద గుమ్మడ, తెల్ల అలసందలు, నల్ల అలసందలు, ఎర్ర చిక్కుడు. సో ఇలాంటివి 50 రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా చదవలేండి. సో 50 రకాలు కలిపి మొత్తం కాంబో అనమాట. ఇది వచ్చేసి మనకు 1000 ఉంటే 50% 500 అయితే వచ్చేస్తుంది. సో ఆన్లైన్ లో కూడా ఉంటుందంటే ఒక్కసారి చూడండి, కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ. సో ఎవరికైనా కావాలంటే మంచిగా వీళ్ళకి అప్రోచ్ అవ్వచ్చు. ఇది వచ్చేసి ఇచ్చేస్తారు వీళ్ళు. సో ఇందులో మనకు 50 రకాల కూరగాయలకు అండ్ ఫ్రూట్ కి సంబంధించిన సీడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూడండి, వీళ్ళు కూడా చాలా ఇక్కడ కూడా పెట్టారు, చాలా యూనిక్ గా ఉందన్నమాట. సో ఇలాంటివి చాలా వెరైటీస్ ఆఫ్ మనకు సీడ్స్ అయితే కనబడతాయి కాబట్టి మనకున్న ప్లేస్ లో వీటిని పెంచుకుంటే ఇంకా అద్భుతంగా మనం పెంచుకుంటే మనమే తినొచ్చు. సో అలసందలు చూడండి, సో అలసందలకు సంబంధించిన, మెంతులకు సంబంధించినవి అండ్ బెండ, కాకర, సో ఇలాంటి చాలా రకాల విత్తనాలు అయితే ఉన్నాయి ఇక్కడ.
ఇది ఒక స్టాల్ అన్నమాట, జస్ట్ ప్లాంట్ హైదరాబాద్ వాళ్ళది. ఇది ఇక్కడ కూడా చాలా మల్టిపుల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఒక్కసారి చూస్తే లోటస్ కి సంబంధించినవి ఎంత పెద్ద ఫ్లవర్స్ అయినాయి చూడండి, ఎంత పెద్ద పెద్ద ఫ్లవరింగ్ ఉందో ఇక్కడ. సో దీంట్లో ఉన్న టబ్స్ లో కూడా ఇప్పుడు ఈ చిన్న ఫ్లవర్ చూసుకుంటే దీనికన్నా పెద్ద పెద్ద సైజ్ కూడా ఉన్నాయి. ఒకసారి చూపిస్తాయి రండి మీకు. చూడండి ఎంత పెద్ద ఫ్లవరింగ్ ఉందో ఇది. సో ఇట్లా ఇది కానివ్వండి, అండ్ లోపల చూస్తే ఇంకా చాలా పెద్ద ఫ్లవర్ అయితే ఉందన్నమాట. సో ఇట్లా లోటస్ కి సంబంధించిన ఇందులో కూడా ఒక 3-4 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ పింక్, వైట్ అండ్ ఇది వచ్చేసి మనకు లైట్ పింక్, ఇందులోనే వైట్ ఉందన్నమాట ఇవి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేస్తే ఈ స్టాల్ లో మనకు 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయంట. ప్లాంట్స్ వచ్చేసి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 1,25,000 వరకు కూడా ఉన్నాయన్నమాట. చాలా రకాల ప్లాంట్స్ చూడండి ఒక్కసారి. సో ఈ రోజు స్టార్టింగ్ కాబట్టి వచ్చే వాళ్ళు డైరెక్ట్ రావచ్చు, వచ్చి కాంటాక్ట్ అయ్యి ఎన్ని రకాల మొక్కలు కావాలన్నా ఇక్కడ అవైలబుల్ గా ఉంది కాబట్టి తీసుకుని వెళ్ళిపోవచ్చు. చాలా మంచిగా సెటప్ అయితే చేసి పెట్టేశారు. చిన్న సైజ్ మొక్కలు, పెద్ద సైజ్ మొక్కలు, చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో మనీ ప్లాంట్ లకు సంబంధించి మనీ ప్లాంట్ లో కూడా వెరైటీస్ ఒక 3 వెరైటీస్ అయితే ఉన్నాయి మనకు. ఇదొక వెరైటీ మనీ ప్లాంట్ లోనే, ఇదొక వెరైటీ. అండ్ దీంతో పాటు ఇదొక వెరైటీ. సరే కదా, ఫ్లవర్ మనం దీని మీద ఉన్న ఆకు చూసుకుంటే ఇది డార్క్ గ్రీన్, దాని మీద లైట్ అలా అన్నమాట. దీంతో పాటు ఇది ఒక రకం. సో ఇందులో మనము ఈ రకాల్లో చూసుకుంటే కూడా ఈ మొక్కలకు సంబంధించి ఆకులు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, పెద్ద సైజ్ లో, చిన్న సైజ్ లో అలా. సో ఇన్ని రకాల మనీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటు మనం చూసాం కదా పెద్ద సైజు మొక్క ఉంది కదా అక్కడ, ఆ మొక్క వచ్చేసి మనకు 1,25,000 అంట. దాంట్లోనే చిన్న సైజ్ లో ఉన్నాయన్నమాట. అయితే ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇంకొక 15 days అయితే అసలు ఈ చెట్టు మీద ఉన్న ఈ ఆకులే ఉండవు, మొత్తం ఈ ఫ్లవర్ తోటి నిండిపోయి ఉంటుంది. చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట. సో ఈ ఆకులన్నీ రాలిపోయి ఎక్కువ శాతం మొత్తం పింక్ గా మొత్తం ఫ్లవర్ తోటి నిండిపోయి ఉంటుంది. సో ఒకసారి చూస్తే ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. సో ఇలా అన్నమాట. దీనికన్నా డబల్, ట్రిపుల్ గా కూడా మనకు దీని ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది. సో అది పెద్ద సైజ్ మొక్క, ఇవి దానికన్నా చిన్న సైజ్ మొక్కలు అనమాట. అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకు. ఫ్లవర్ లో కూడా మనం పేపర్ ఫ్లవర్స్ అంటాం కదా, ఆ మొక్క చూసుకుంటే ఏంటంటే దాని మీదనే మల్టిపుల్ కలర్స్ అన్నమాట. ఒక్కటే మొక్కకు చాలా రకాల కలర్స్ తోటి ఫ్లవరింగ్ అయితే ఉన్నాయి. అలాంటివి కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ రోజెస్ చూసుకుంటే కూడా ఈ రోజ్ ఫ్లవర్స్ కి సంబంధించిన మొక్కలు ఇవి. అండ్ వీటితో పాటు ఇక్కడికి వస్తే మనకు మందారం అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ కి సంబంధించిన మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఇక్కడ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి కూడా ఏంటో అవి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే ఇక్కడికి రండి మీరు. అండ్ ఇది వచ్చేసి మనకు SR నర్సరీ. ఇది ఈ స్టాల్ వచ్చేసి 25 అనమాట, 26th స్టాల్. ఇందులో చూసుకుంటే కూడా చాలా రకాల మొక్కలు ఫ్లవర్ కి సంబంధించిన చూసుకుంటే ఇది మొత్తం రోజ్ ఫ్లవర్స్ కి సంబంధించిన మొక్కలు అనమాట. ఇందులో కూడా చాలా మల్టిపుల్ కలర్స్ లో చిన్న, ఇప్పుడు రోజ్ చూసుకుంటే మనకు ఎంత చిన్న సైజ్ ఫ్లవర్ అవుతుంది. ఇక్కడ చిన్న సైజ్ ఫ్లవర్ ఇది. ఇక్కడ చూస్తే చాలా చిన్న సైజ్ ఫ్లవర్స్, అండ్ అవి చూసుకుంటే చాలా పెద్ద సైజ్ ఫ్లవర్స్ అన్నమాట. అండ్ దాంతో పాటు కూరగాయల పాదులు కూడా ఉన్నాయి, కూరగాయలకు సంబంధించిన చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి అన్నమాట. సో అవి కూడా ఒకసారి తెలుసుకుందాం. వీటి ప్రైజెస్ ఏముంటాయి, అసలు మొత్తం ఏంటో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే ఇంకా చిన్న చిన్న మొక్కలకు సంబంధించిన, ఫ్లవర్ కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని మొక్కలు అన్నమాట. ఇందులో నుంచి ఒక్కొక్కటి తీసుకొని పోవచ్చు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మొక్కలతో మాట్లాడి సో తెలుసుకుందాం దీనికి సంబంధించి. అయితే ఈ స్టాల్ మనకు C25th అనమాట. ఇది వచ్చేసి మనకు సాగర్ అన్న వాళ్ళది. నమస్తే అన్న, బాగున్నారా? నమస్కారం, బాగున్నాను. ఇంతకు ముందు మీరు అక్కడ కూడా పెట్టారా? అక్కడ సైడ్ పెట్టారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు. సో మన ఈసారి ఏమేమి రకాల మొక్కలు తెచ్చారు ఏంటి ఒకసారి చెప్తారా మాకు? మామూలుగా అయితే గులాబీ, మందారము ఇవి రెగ్యులర్ ఉన్నాయి. ఓకే. డిఫరెంట్ మనకి ఏంటంటే సాప్లింగ్ లో ఏంటంటే మనకు చామంతిల్ని 14 వెరైటీస్ తెచ్చినాయి సార్. 14 వెరైటీస్ చామంతి. ఓకే. మనకి ఏంటంటే మౌంట్ కెన్యా వెరైటీ తెప్పించినాం ఈసారి. అంటే ఇది బయట వెరైటీ. ఏంటంటే మనకు పుణెలో డెవలప్ చేసి మనకు సప్లై చేసి ఫస్ట్ టైం ఈ వెరైటీ తెప్పించినాము. కంపల్సరీ మనకి ఇప్పుడు ఏ బోర్డు ఉంటే అదే వెరైటీ కంపల్సరీ. వేరే బోర్డు పెట్టి అమ్మడం ఏముంటది. సీజనల్ వెరైటీ కూడా ఒక 20 వెరైటీస్ ఉంది. సీజనల్ ఫ్లవర్ వల్ల బిగోనియా ఉంది, ఇండోర్ వెరైటీ. మనకి ఏంటంటే కాస్మోస్ ఉంది, ఆస్టర్ ఉంది, మనకు
మనకి ఏంటంటే ఇప్పుడు మనకు పెట్యూనియా ఉంది, గజేనియా ఉంది, ఇంకా ఉంది, దయాంతస్ ఉంది, సిలోసియా ఉంది, సాల్వియా ఉంది, ఇట్లా మొత్తం ఒక 25 వెరైటీస్ ఉన్నాయి. సీజనల్ వెరైటీస్ ఎలా ఉంటాయి ప్రైజెస్? మళ్ళీ ఇంకా మనకి ఏంటంటే ఏ స్టాల్ దగ్గర లేని మన సాప్లింగ్ ఇండోర్ మొక్కలు తెప్పించినాం. ఇండోర్ మొక్కలు ఇవన్నీ ఇండోర్ మొక్కలు సార్. ఇది పీస్ టిల్లీ సార్. చాలా మంది ఏంటంటే 300-250 పెట్టడానికి ఇబ్బంది పడతారు. ఫుల్ రూట్ ఫామ్ ఉంది, పెట్టుకొని మనం కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే ఒక 3 months లో చెట్టు గ్రోత్ అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే 70 రూపీస్ స్టార్ట్. ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క రేస్. ఇది ఏంటంటే మనకి ఇండోర్ లా మనకు బర్డ్ ఆఫ్ ప్యారడైస్ షో ప్లాంట్స్, ప్యూర్ ఆక్సిజన్ ప్లాంట్, చెట్టు బిగ్ అవుతుంది, పెద్దగా అవుతుంది, పెద్ద సైజ్ లో. ఆల్రెడీ పెరిగిన మొక్క ఒక్కొక్కటి 300, 400, 500, 1000 రూపీస్ దాకా ఉంది. తీసుకుపోవడం ఇబ్బంది. చాలా మంది ఈ వెరైటీ చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు చాలా మంది దొరుకుతారు. బర్డ్ ఆఫ్ ప్యారడైస్ షో వెరైటీ, ఫ్లవరింగ్ రాదు, ఆక్సిజన్ ప్లాంట్. బెస్ట్ ప్లాంట్, గ్రీనరీ ఉండాలి, మనకు ఆకు తమలపాకు లాగా ఉండాలంటే బెస్ట్ ఇది. బర్డ్ ఆఫ్ ప్యారడైస్ బెస్ట్ ప్లాంట్. ఇది ఏంటంటే 80 రూపీస్. బోన్ సైజ్ చిన్నవి కావాలి, చాలా మంది అడుగుతున్నారు. లాస్ట్ స్టాల్ చిన్నవి కావాలి, స్పెషల్ చిన్నది తెప్పించిన బోన్ సైజ్ టేబుల్ కామిని. ఇది 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్. ఇది పెద్ద మొక్క అయితే 1000 రూపీస్ కూడా అమ్ముతుంది. 1000 ఉంటుంది, లాక్స్ లో కూడా ఉన్నాయి. ఈ వెరైటీ టేబుల్ కామిని వెరైటీ, ఈ చిన్న బిగ్ వెరైటీ, అది 3 years ఉంటుంది అనుకోండి. 1000 మనం పెంచుకోవచ్చు. చిన్న పాట్ లో మనం టేబుల్ మీద పెట్టుకోవాలంటే పర్ఫెక్ట్. పేరే టేబుల్ కామిని, పర్ఫెక్ట్. ఇది మనకి ఏంటంటే క్రీపర్ వెరైటీస్ కూడా తెప్పించాం సార్. ఈ సంక్రాంతి క్రీపర్ అంటాం కదా, ఆరెంజ్ కలర్ వస్తుంది, అది కూడా తెప్పించినాము. అది ఏది తెప్పించినా ఫుల్ రూట్ తో ఉంటాయి, మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పైన ఫ్రేమ్ కట్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు మీకు. మనకి ఏంటంటే జనవరిలో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పెట్టుకుందామంటే జనవరి వరకు పెరిగిపోతుంది, ఫుల్ ఫ్లవర్. అది పెరిగిన మొక్క 350, 400, 450 అమ్ముతారు అనమాట. ఇది ఏంటంటే మనకు 70 రూపీస్ వస్తుంది. మనకి ఏంటంటే పోయిన్సేటియా మినిమం 350 కానీ ఎవరు తక్కువ అమ్ముతలేరు. డైరెక్ట్ చిన్న మొక్కలు తెచ్చినాం. పెట్టుకున్నాక మనం వింటర్ వచ్చేసరికి పెరుగుతుంది. ఇప్పుడు తీసుకోపోయి పెట్టుకుంటే ఏంటంటే వింటర్ లో ఫ్లవరింగ్ స్టార్ట్, మనకు రెడ్ కలర్ చేంజ్ అవుతుంది. పెట్టుకుంటే మనకు 3 months టైం ఉంది కాబట్టి ఆలో చెట్టు పెరుగుతుంది, బాగుంటది. ఇది మనకి మెయిన్ ఏంటంటే రాకీ ఫ్లవర్. చాలా మంది అడుగుతారు రాకీ ఫ్లవర్. పెద్ద అయితే 350, 400 ఆలో ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది, పర్ఫెక్ట్. ఇది ఇట్లా క్రీపర్ వెరైటీ. మనకి ఏంటంటే ఇట్లా ఒక ఇందులోనే 35 వెరైటీస్ తెప్పించిన. ఇండోర్ మెయిన్ ఏంటంటే ఇది ఫిష్ బోన్. ఇట్లా హ్యాంగింగ్ పెట్టుకొని ఇండోర్ పెట్టుకోవాలనుకున్నాం, బెస్ట్ ప్లాంట్ ఫిష్ బోన్. మనకి ఇంకా చాలా మంది అంటే ఇది అడుగుతారు అన్నమాట. మాండవిల్లా రెడ్, అందరికి వైట్ దొరుకుతుంది. ఇది మన కలకత్తా నుంచి తెప్పించిన, ఓన్లీ రెడ్. ఇది ఓన్లీ రెడ్ కలర్, మొత్తం ట్రే మొత్తం రెడ్. ఎంత ఉంటుంది? ఇది 100 రూపీస్. 100 రూపీస్ మాండవిల్లా రెడ్. ఇండోర్ లో ఫ్లవరింగ్ రావాలంటే బెస్ట్ ప్లాంట్ సార్ మాండవిల్లా. ఇండోర్ లో కానీ అవుట్డోర్ సెట్ కాదు. ఇంకా ఉన్నాయి కూడా చూద్దాం మనం. సింగోనియం అండి, ఇది కూడా ఇండోర్ ప్లాంట్, యాంగిల్ లో బాగుంటాయి. మిక్స్ ఉంది సింగోనియం లో. ఇది బాగుంటది. మన బుష్ ఉంది. ఎంత ఉంటుంది అనేది? ఈ 60 రూపీస్ అండి. ఇది కొంచెం దానికన్నా చిన్న సైజ్ అంటే ఇంత రకాలు అనమాట. ఇది బిగ్ వెరైటీ, ఇది డార్క్ వెరైటీ. ఏంటంటే ఒక ట్రేలో అన్ని మిక్స్ చేసుకొచ్చినాం, ఎవరు నచ్చిన వాళ్ళు తీసుకెళ్తారు. హ్యాంగింగ్ లో పెట్టుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఈ వెరైటీ. మన చిన్న చిన్న టేబుల్ మీద పెట్టుకోవాలనుకుంటే ఈ డార్క్ వెరైటీ బెస్ట్. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి, అందుకే కస్టమర్ కన్ఫ్యూజ్ కావద్దని దేని దానికి పెట్టినాం. ఈ బిట్, ఈ బిట్, ఆ బిట్ కనబడుతుంది, కనిపిస్తుంది డిఫరెంట్ కూడా. ఈ చైనా డాల్ అంటాం కదా, చైనా డాల్. రెడ్మీ చెరీ అంటే చైనా డాల్ అంటాం. ఎక్కువ మనం లోకల్ అయితే చైనా డాల్ అంటే మన ఇండోర్ లో బుష్ అవుతుంది, కటింగ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. లో మెయింటెనెన్స్ తో మన ఇండోర్ లో పెట్టుకోవాలనుకుంటే బెస్ట్ ప్లాంట్. ఇది చాలా బాగుంటది, గ్రీన్ ఉంటది, అసలు మనకి ఎల్లో షాక్ అంటూ ఉండేది, తక్కువ వాటర్ ఇచ్చుకోవాలి, బెస్ట్ బాగుంటది. వీక్లీ 2 టైమ్స్. ఎందుకంటే మనం ఎక్కువ కోకోపీట్ వేసుకోవాలి. 60% రెడ్ సైల్ ఉండాలి, 30% కోకోపీట్, 10% కంపోస్ట్. అట్లా మిక్స్ చేసి పెట్టుకుంటే ఈ వెరైటీ బెస్ట్. ఇదేం కాదు, ఏ వెరైటీ అని ఇండోర్ బెస్ట్ వెరైటీ. ఇది ఎంత ఉంటుంది అనేది? ఇది 60 రూపీస్. 60 రూపీస్. కోచియా వెరైటీ అని చాలా డిమాండ్ ఉండే, మధ్యలో చాలా మంది బంద్ చేసారు. మన ఓన్ నర్సరీలో డెవలప్ చేసిన మొక్కలు. ఇది కలేడియం అండి. ఈ కలేడియం మిక్స్ కలర్స్ ఉన్నాయి, డార్క్ ఉంది, బిగ్ ఉంది. డార్క్ అంటే ఈ వెరైటీ బెస్ట్ సార్. హైట్ పోకుండా చిన్నగా ఉండాలంటే ఏంటంటే సీజన్ లో ఆకు రాలిపోతుంది, కానీ కింద బల్బ్స్ సరి అవుతాయి కదా సార్. చాలా మంది ఇంట్రెస్ట్ తీసుకెళ్తారు కలేడియం. ఇది ఏంటంటే చనిపోతుంది, ఖరాబ్ అవుతుంది, ప్రాబ్లం ఏముండేది. అట్లా స్టోరేజ్ చేసుకోవాలి పాట్ అట్లనే. మళ్ళీ ఇప్పుడు సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయితే మళ్ళీ వింటర్ మనకు మార్చి వరకు ఉంటది. మార్చి లో మనకు ఓన్లీ సమ్మర్ లో ఆకు రాలిపోతుంది అండి. మళ్ళీ ఏంటంటే జనవరి లో మళ్ళీ జూన్ స్టార్ట్ అయిపోతుంది.
సో ఆకు రాలిపోయి మళ్ళీ కొత్త ఆకు మళ్ళీ start. కొత్త ఆకు వస్తుంటది. మన కింద బల్బ్స్ ఉంటాయి, అలగడ్డ లాగా బల్బ్స్ తయారైతాయి. మ్మ్. ఈ మొక్క వల్ల ఏమి ఇబ్బంది కొత్తగా పెంచుకోవాలనుకున్న వాళ్ళకు ఈ బెస్ట్ కలేజియం. మ్మ్. లేదంటే మన దగ్గర ఇప్పుడే ఈ ఒక్క ట్రేలనే మ్మ్. దాదాపు 5 కలర్స్ ఉన్నాయి. 5 కలర్ 5 కలర్స్ ఉన్నాయి. ఓకే. నాకు ఏ కలర్ అంటే ఆ కలర్. మ్మ్. మనకు గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది, రెడ్డిష్ ఉంది, మ్మ్. సో వైట్ లీవ్స్ ఉంది. లో చూసుకుంటే కూడా కొంచెం డిఫరెంట్ తెలిసిపోతా ఉంటది. ఓకే. గ్రీన్ లో వైట్. మ్మ్. ఇది కొత్తగా అలకేషియాల సిల్వర్ వెరైటీ అండి. మ్మ్. లైనింగ్ గ్రీన్ వస్తుంది, ఓకే. చెట్టు పెద్దగా అవుతుంది. మ్మ్. పర్ఫెక్ట్. చాలా మంది అలకేషియా మనకు వైట్ తెస్తారు, ఆ టైప్ తెస్తారు. మ్మ్. ఏంటంటే నేను ఓన్లీ ఒక్క వెరైటీ తెప్పించిన సిల్వర్. చాలా డిమాండ్ ఉంది. ఓకే. పెరిగినాక ఈ షేప్ వస్తుంది. మ్మ్. లైనింగ్ సిల్వర్ చాలా పెద్ద సైజ్ లో ఆకులు ఆకు పెద్దగా అవుతుంది. ఓకే. అలకేషియా వెరైటీ అంటే పెద్దగా ఉంటది. మ్మ్. అందులో ఏంటంటే సిల్వర్ అన్నమాట. సిల్వర్ వెరైటీ. లైనింగ్ మాత్రం గ్రీన్ ఉంటది, మ్మ్. ఆకు మొత్తం సిల్వర్ Silver ఉంటది. అవుతది. ఓకే. ఇది మనీ ప్లాంట్, గోల్డెన్ మనీ ప్లాంట్ అందరు తెలిసింది. మ్మ్. ఎంత ఉంటదన్న వీటి ప్రైసెస్? ఇది 100 రూపీస్. 100 రూపీస్. ఓకే. ఇవేంటంటే మనం పాట్లలో అయితే చాలా రేట్ ఉంటాయి. చిన్నప్పట్లో అవునవును. 350 400 అమ్ముతారు. మ్మ్. అది తీసుకొని జస్ట్ ఒక 2 months మ్మ్. 2 months కేర్ఫుల్ చూసుకుంటే మనకు మంచి కేర్ తో చూసుకుంటే పర్ఫెక్ట్. ఇది ఓకే. డ్యామేజ్ కాదు మొక్క, మ్మ్. అందుకే రూట్ ఉంది కాబట్టి ఏం కాదు ఇది. అవునవును. ఓకే. ఇది పిల్లడు అంటే మీరు ఏంటంటే మధ్యలో వైట్ ఇట్లా వైట్ వస్తుంది ఆకు. మ్మ్. చిన్న స్టార్ట్ అవుతుంది వైట్. మ్మ్. ఇట్లా వైట్ ఉంటే ఫుల్ వైట్ అయిపోతుంది. ఫస్ట్ గ్రీన్ వస్తుంది ఆకు, మ్మ్. తర్వాత ఇదే ఆకు గ్రీన్ వైట్ చేంజ్ అయిపోతుంది. ఈ టైప్ ఓకే. చాలా లుక్ ఉంటుంది పెరిగినాక. మ్మ్. లో మెయింటెనెన్స్ ఇది. మ్మ్. పిల్లడు అంటే లో మెయింటెనెన్స్. ఇండోర్ అవుట్డోర్ ఇది? మొత్తం ఇండోర్ ప్లాంట్స్, ఇవన్నీ ఇండోర్. ఆల్మోస్ట్ 90% ఇండోర్ ప్లాంట్స్. ఓకే. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇండోర్ ప్లాంట్స్ లోనే ఇన్ని వెరైటీస్. ఈ కొత్త తెప్పిస్తాం అండి, పిల్లో సిల్వర్ అని. సేమ్ ఆకు ఇట్లా ఇస్తుంది పెరిగిన కొద్ది. ఓకే. చాలా బాగుంటుంది షేప్. ఇండోర్ లో మనకు హైట్ పెంచుకోవాలనుకుంటే బెస్ట్ ఇది. చాలా హైట్ వరకు మాప్ స్టిక్ పెట్టుకొని దానికి రౌండ్ కి ప్రీపంగించుకుంటే బెస్ట్. కార్నర్ లో పెట్టుకుంటే డిఫరెంట్ లుక్ ఉండాలంటే ఈ సిల్వర్ బెస్ట్. ఈ వెరైటీ ఇది స్టెఫ్లర్ అండి. డార్క్ వెరైటీ, టేబుల్ వెరైటీ. బిగ్ వెరైటీ కాకుండా ఆకు చిన్నగా ఉంటది, టేబుల్ మీద ఎంచుకోవచ్చు. మనకి ఏంటంటే గ్రీన్ ఎల్లో వస్తుంది ఆకు. లో మెయింటెనెన్స్ ప్లాంట్, ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. బెస్ట్ ప్లాంట్. ఇప్పుడు కింద ఉన్న మొక్కలన్నీ ఇవన్నీ అవుట్డోర్ వెరైటీ. ఇది షెమీ షేర్ అండి. ఇది మనకు జేమ్. ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఎన్ని కలర్స్ ఫ్లవర్స్ వస్తాయి? 10 నుంచి 12 రకాలు ఉంది. జర్బర్ అని ఓకే. హైబ్రిడ్ వెరైటీ. ఎంత ఉంటుంది దీని ప్రైస్? ఎంత ఉంటుంది? ఇది 250 ఉంటుంది. 250. ఓకే. మనకి ఏంటంటే పత్తి మందారం చాలా మంది అడుగుతారు. పత్తి మందారం ఫస్ట్ మార్నింగ్ వైట్ కలర్ వస్తుంది ఆకు, తర్వాత ఈవినింగ్ మళ్ళీ పింక్ అవుతుంది. అట్లా 2 కలర్స్ 3 కలర్స్ మళ్ళీ నైట్ అయితే రెడ్ చేంజ్ అవుతుంది. ఓకే. లావెండర్ చాలా మంది అడుగుతారు. లావెండర్ ముఖ్యం. లావెండర్ అంటే ఇదే. ఓకే. లావెండర్ కి సంబంధించింది. ఓకే. ఎంత ఉంటదని మొక్క? ఇది 150 అండి. 150. సో ఇక్కడ మోగ్రా, ఆల్ టైమ్ మోగ్రా ఇది. మాకు మామూలుగా మోగ్రా ఏంటంటే ఓన్లీ సమ్మర్ వస్తుంది, అట్లా కాకుండా ఇది ఎప్పటికి ఉంటది. వర్షాకాలం పూస్తూనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ ఉందంటే మనం నమ్మకంతో తీసుకెళ్ళచ్చు. మనకి ఫ్లవరింగ్ లేకుండా కొంతమంది నమ్మకం తీసుకెళ్లారు. ఫ్లవరింగ్ ఉందంటే ఇప్పుడు వర్షాకాలం ఇంత ఫ్లవరింగ్ వస్తుందంటే కంపల్సరీ తీసుకెళ్ళచ్చు. ఇది ఆల్ టైమ్ మోగ్రా. ఓకే. ఇక్కడ ఏమి వెరైటీస్ ఉన్నాయి ఇంకా మనకు? ఇది కదంబ అండి, మినీ కదంబ. ఓకే. మినీ కదంబ చాలా మంది అడుగుతారు. ఆలో ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. డార్క్ ఉంటుంది, హైట్ పోదు. కుండీలలో పెంచుకోవచ్చు. ఎంత ఉంటుంది అన్న ప్రైస్? ఇది 350. 350. మన దగ్గర ఉన్న హైయెస్ట్ రేట్ అంటే ఇదే. 350. ఇంకోటి అది బ్రెజిలియన్ కర్రీ లీఫ్. చాలా మంది చిన్నగా ఉంటుంది ఆకు, స్మెల్ బాగుంటుంది, మన కర్రీలలో కలిసిపోతుంది. మన కర్రీలకి బయటకు తీసి తినకుండా అంటే అది వేసుకుంటే బెస్ట్. కర్రీలలో కలిసిపోతుంది. బెస్ట్ ప్లాంట్, ఎక్కువ స్మెల్ ఉంటుంది, బాగుంటుంది. ఎంత అన్నది? ఇది 250. 250. ఇప్పుడు బంత్ ఉంది కదా, ఇవన్నీ 50 రూపీస్ అండి. అన్ని బంతి ఫ్లవర్స్ కి సంబంధించిన 50 రూపీస్. ఓకే. ఇప్పుడు రోజెస్ చూసుకుంటే గులాబీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయన్న మన దగ్గర? గులాబీలో మన దగ్గర అంటే ఒక 8 రకాలు ఉంటాయి. 8 రకాల గులాబీలు. 8 రకాల కలర్స్. మళ్ళీ బట్టర్ గులాబీ ఉంది, లోకల్ గులాబీ ఉంది, లోకల్ వైట్ ఉంది, పింక్ ఉంది, రెడ్ ఉంది. మనకి హైబ్రిడ్ వేట్ లో ఒక 6 వెరైటీస్ ఉంటాయి. 6-7 కలర్స్ ఉన్నాయి హైబ్రిడ్ లో. ఎంత ఉంటుంది అన్న ప్రైసెస్? 100 రూపీస్. లోకల్ అయితే 80 రూపీస్. 80 రూపీస్ అన్న. ఇవి 3 per rose అండి. కొద్ది స్మెల్ ఉంటది, చాలా బాగుంటది, ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. అంటే ఈ ఫ్లవరింగ్ ఇంత చిన్నగానే ఉంటాయన్న? అది బట్టర్ టైప్ అండి. మీకు ఇట్లా ఇవి ఏంటంటే చిన్న ఉంటే ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది, అందుకే ఇవి ఇవే తెప్పించినాం మొత్తం. ఓకే. ఎన్ని కలర్స్ లో ఉన్నాయి? 2 ఉన్నాయండి, కానీ రెడ్ ఎక్కువ లేవండి, ఒక 5-6 వచ్చినాయి ప్రెసెంట్. 90% అయితే పింకే ఉందండి. ఎంత ఉంటుంది అన్న దీని ప్రైస్? ఎంత? 300. ఓకే. సో ఇవన్నీ వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర. వెజిటేబుల్స్ తో మన దగ్గర ఒక 10 రకాలు ఉన్నాయి. 10 నుంచి 12 కలిసి ఉంది. ఓకే. ఏమేమి ఉన్నాయన్న వెజిటేబుల్ లో? టమాటో ఉందండి. టమాటా.
క్యాలీఫ్లవర్, బెండ, క్యాలీఫ్లవర్, ఇక రెడ్ క్యాబేజీ అండి. రెడ్ క్యాబేజ్ చాలా లాస్ట్ టైం స్టాల్ చాలా మంది అడిగారు. పనారు తెప్పించినాం. ఓకే, మనం ఏంటంటే బయట నుంచి తెప్పించినాము, పూణే నుంచి వచ్చింది, బాగుంటది. వెజిటేబుల్స్ ఏవైనా 10 రూపీస్. 10 రూపీస్ ఏది తీసుకున్నా. వంకాయలో కూడా కేజీ వంకాయ ఉంది, కీరా కూడా ఉంది, కీరా పెట్టుకోవచ్చు. సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, అవునవును, కీరా పెట్టుకోవచ్చు. దోశ ఉంది, కీరా దోశ 2 రకాలు ఉన్నాయి. కాకర ఉంది. ఓకే, ఈ ఫ్లవరింగ్ లో చూసుకుంటే 20 రూపీస్. ఇక మనకి ఇండోర్ మొక్కలు ఏంటంటే డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి అవి వెరైటీ ప్లేస్ నుంచి వస్తాయి కాబట్టి అవి కొంచెం డిమాండ్ ఉంటాయి. సో కింద ఏమేమి ఉన్నాయండి ఇక్కడ మొత్తం? ఇవి రోజ్మేరీ ఉందండి. రోజ్మేరీ, ఇది మధుకామిని. ఓకే, క్రోటాను. చాలా మంది అది గోల్డెన్ అరియలి అడుగుతారు చాలా మంది. లోపల పెట్టేసి బయట పెట్టిస్తారు. అవి చాలా మంది అడుగుతారు. ఎండకి పెట్టి షెమిషియల్ పెట్టాలి. కలర్ గోల్డ్ కలర్ వస్తుంది. గోల్డ్ కలర్ లో చాలా లుక్ ఉంటది, హైట్ పోదు, పుష్ అవుతుంటది మొక్క. ఓకే, సో ఇప్పుడు మన నర్సరీ ఎన్ని రోజుల వరకు ఉంటది అన్న? 5 days. 5 days. ఒకసారి మీ డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇక్కడ ఈ స్టాల్ అయితే ఇక్కడ 27th నుంచి 31st వరకు అండి. మండే లాస్ట్ 5 days ఉంటది. ఏంటంటే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 9 వరకు ఉంటుంది. నైట్ ఈవినింగ్ 9 వరకు ఉంటుంది. మన నర్సరీ అయితే షామిరిపేట ఉంటుంది. ఎస్ఆర్ నర్సరీ. అన్ని రకాలు దొరుకుతాయి. మెయిన్ ఏంటంటే సాప్లింగ్ అండి. సాప్లింగ్ సీజనల్ ప్లాంట్స్ అమ్ముతాం, సాప్లింగ్ అమ్ముతాము, వెజిటేబుల్. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ దొరికేటి అన్ని నర్సరీలు దొరుకుతాయి. ఇంకా మన దగ్గర వెరైటీస్ ఫ్లవరింగ్, ఫ్రూట్స్, షో మొక్కలు, నర్సరీలు అన్ని రకాలు దొరుకుతాయి మన షామిరిపేట. సో కంపల్సరీ షామిరిపేట మీ నర్సరీకి రావాల్సిందేనా? ఆన్లైన్ సర్వీస్? ఆన్లైన్ సర్వీస్ పంపిస్తాం. ఒకసారి మీ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ చెప్పరా? మన కాంటాక్ట్ నెంబర్ 9676838284. ఎలాంటి మొక్కలు కావాలన్నా ఫస్ట్ కొటేషన్ ఇస్తామండి. కొటేషన్ వాట్సాప్ లో ఫోటోలు పంపిస్తాము. ఓకే అంటేనే ప్యాక్ చేసి పంపిస్తాం. ఓకే, అయితే చూసారు కదా, సాగర్ అన్న దగ్గర అయితే చాలా రకాల కూరగాయల మొక్కలు, ఫ్లవర్ మొక్కలు, ఇండోర్ అవుట్డోర్ చాలా రకాల మొక్కలు అయితే 325 అండి ప్రెసెంట్. మనకు ప్రైజెస్ చూసుకుంటే చాలా రీజనబుల్ గా ఉన్నాయి, చాలా తక్కువ ప్రైజెస్ ఉందన్నమాట. ఇది వచ్చేసి C25 స్టాల్ అన్నమాట. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. మార్నింగ్ 9:30 స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 9 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు స్టార్ట్ అయింది కదా, మండే వరకు అయితే ఉంటుంది. 27th ఆగస్టు నుంచి 31st ఆగస్టు వరకు అయితే ఉంటుంది. అయితే నిజానమాట. థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇదే కాకుండా పక్కన ఇంకోటి ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసి వెళ్దాం. అయితే ఈ స్టాల్ వచ్చేసి C20 అనమాట. ఇక్కడ కూడా చాలా రకాల ఫ్లవర్ మొక్కలు అండ్ వెజిటేబుల్ మొక్కలు కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే చూడండి, చిన్న చిన్న ఏమంటారు, మన క్యాప్సికమ్ కి సంబంధించిన మొక్కలు ఇవన్నీ. చిల్లీస్ అండ్ క్యాప్సికమ్ కలిసి ఉన్నాయి. దాంతో పాటు బచ్చల కూర అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇంకా చూసుకుంటే రోజ్ అన్నమాట. గులాబీలోనే చాలా వెరైటీస్ ఆఫ్ గులాబీలు ఉన్నాయి. ఇక్కడ కూడా చూస్తే మధ్యలో పచ్చిమిర్చి, అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా రకాల వెరైటీ తోటి గులాబీలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇక్కడైతే మనకు వంకాయకు సంబంధించిన మొక్కలు అయితే ఉన్నాయి. చూడండి వంకాయలు ఎంత పెద్ద పెద్దగా అయినాయో. సో మొక్క తీసుకుపోయి మనం ఒక రోజుకి కర్రీస్ కూడా వచ్చేస్తుంది, కర్రీ కూడా వండుకోవచ్చు అనమాట ఈ మొక్క మీద ఉన్న కాయలతోటి. అంటే చాలా రకాల మొక్కలు అయితే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా పక్కన వెళ్దాం, అక్కడ ఏం రకాలు ఉన్నాయో అవి కూడా చూద్దాం ఒకసారి. సరే రండి ఇటు. ఇది స్టార్టింగ్ డే కాబట్టి పబ్లిక్ కొంచెం తక్కువ ఉన్నారు. రేపు అండ్ మండే వరకు అయితే చాలా బీభత్సంగా పబ్లిక్ వస్తూ ఉంటారు. మొత్తం వాళ్ళకి కావాల్సిన వెరైటీస్ అన్ని తీసుకొని పోతా ఉంటారు అనమాట. సో ఇక్కడ కూడా ఒక చిన్న స్టాల్ ఉంది, దీంట్లో కూడా వెళ్దాం. ఇక్కడ కూడా ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. ఇట్రండి మీరు. ఇదైతే సంజయ్ నర్సరీ, పూణే నుంచి వచ్చి వీళ్ళంతా. సో ఇక్కడ కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి కనుక్కుందాం. నమస్తే మేడం. नमस्ते. कहाँ से आए मैडम आप? हम पुणे से हैं. हमारा नर्सरी का नाम संजय नर्सरी है. क्या क्या वेराइटीज है पूरा एक बार बता सकते? हाँ, मैं इधर से स्टार्ट करती हूँ, बता दें आप. एक मिनट. ये सारी स्नेक प्लांट्स की वैरायटीज है हमारी. 200 से लेके 500 तक है. ओके. इसमें लेयर्स में डिफरेंस आता है, मतलब स्नेकी प्लांट है पर वैरायटीज डिफरेंट आती है. ठीक है. ये लकी बाम्बू है. ये 2 लेयर में लकी बाम्बू है, 300 में जाता है. ओके. और ये 5 लेयर में है, 500 में जाता है. इसी में ही लकी बाम्बू हमारे पास एक लोटस लकी बाम्बू करके भी आता है, जिसका शेप लोटस की तरह रहता है, इसलिए उसको लोटस लकी बाम्बू कहते हैं. ये भी 300 में जाता है. 300. ओके. सारे लकी बाम्बू के अभी इतना स्टॉक है हमारे पास. ये छोटा है, 80 रुपीज में आता है लकी बाम्बू 3 in 1. ओके. ये सारे स्नेक प्लांट की है, सेंसवेरिया. ये छोटे में 120 से लेकर स्टार्ट है. ओके. ओके. सारा स्नेक प्लांट का बहुत रेट है हमारा. और ये जीनिया है, ब्लैक जीजी भी, कुछ कोई लोग जीजी भी बोलते हैं इसको. ये वेरीगेटेड जामिया है. सो इसको ये वेरीगेटेड है, दैट्स व्हाई इसका 1000 रुपीज है. सो हमारे पास 200 से लेके 1000 रुपीज तक का जामिया है. ओके. ब्लैक में है, ग्रीन में है. ये देखिए. ओके. ये ब्लैक है. हाँ, ये ब्लैक है. ओके. ओके. ये 80 रुपीज का है. 80 रुपीज. ओके. उसे में बड़े हैं,
वेरीगेटेड है। बड़े साइज का। हाँ, ये 200 के है। ओके 200। जामी आई है। ओके। ओके, ये फंस के टाइप है सारे। एस्प्लिनियम नूडल्स है। 300 से लेकर स्टार्ट है। इसमें छोटे से बड़े से लेकर हमारे पास रहता है, अवेलेबल है। एक मच्छीरा है, एंट्रेंस के लिए वगैरह रखते हैं कुछ लोग, इसको बड़ा होने के बाद अच्छा दिखता है। ओके। ये बड़ा palm का होने को type है। कितना दिन लगता है मैम? इसको बड़ा होने में एक्चुअली इसके ग्रोथ पे डिपेंड करता है। अभी इस पॉट पे आप रखोगे तो इतना ही रहेगा, बड़े पॉट में शिफ्ट करोगे तो बड़ा होने में जल्दी ग्रोइंग फास्ट हो जाता है। ओके। तो अभी इसको बड़ा इतना होने तक तकरीबन 8 महीने से ज्यादा हो जाएगा। ओके। ये जामिया पाम है, 300 का है। 300। ओके। ब्लैक जामिया नूडल्स के सारे फंस के टाइप्स है। एक है ट्रेसेना दारा सिंह करके। ओके। ओके, इसमें सारे टाइप्स है। कितना टाइप्स है मैम पूरे? अभी इधर हमारे पास 4 से 5 टाइप्स हमने लाए हैं। नर्सरी में इसके 25 से ज्यादा टाइप्स वैरायटीज है। ओके। ओके। ये चाइनीज फैन पाम है, 250 में आता है। ये भी एंट्रेंस में या पाथवेज में लगाते हैं। बहुत बड़े होता है एक्चुअली, बहुत बढ़ता है। ओके। एग्लोनिमा है। और ये मनी प्लांट है। ये मनी प्लांट में कितना वेराइटीज है मैम? बहुत सारे, मतलब 10-12 वैरायटीज है हमारे पास। और छोटे से बड़े पॉट से हैंगिंग्स में अवेलेबल रहता है। ओके। ये मार्बल मनी प्लांट है, ये वेरीगेटेड है। ये नॉर्मल ग्रीन में है, ये गोल्डन मनी प्लांट है। ओके। इसमें एक और टाइप है, मतलब ऐसे अभी तो हम कम लाए इधर, नर्सरीज में बहुत रहता है हमारा। ओके। एग्लोनिमा की वैरायटीज है सारी। ओके। एग्लोनिमा, ये भी एग्लोनिमा इंपोर्ट की हुई वैरायटी है, आउट ऑफ कंट्री से आई हुई है। ओके। ओके। ये एग्लोनिमा सुपर वाइड है। इनके रेट्स 200 से लेके 600 तक है। अभी ये 400 का है। पॉट पे डिपेंड करता है रेट्स, दैट्स व्हाई। ओके। ये कैक्टस है, मून कैक्टस। सो ये ग्राफ्टिंग करके बनाया है हमने। तो ग्राफ्टेड इसलिए इसका ये मून कैक्टस का ये जो है ना, एज इट इज ऐसा ही रहता है 12th मंथ तक। तो इसका क्राउन ऐसा ही रहेगा, खाली जो इसके फ्लावर है वो नीचे गिरेंगे और नए आएंगे। ये सारे उसी के टाइप्स है मून कैक्टस अभी में। ये गिर गया है इधर नीचे। हाँ, वो एक गिरता है और नया आएगा। नया ऐसा, है। yes। ओके। वो सारे सक्यूलेंट्स के टाइप्स है। कैसा रहता है मैडम स्टार्टिंग 60 रुपीज से लेके 200 तक, 300 तक, मतलब मोर देन चलता है। ओके। इसका स्टार्टिंग रेंज है ग्राफ्टेड का 300 और नॉन ग्राफ्टेड आगे है, मैं आपको दिखाती या ओके। हूँ। एडेनियम है। सो इसकी स्टार्टिंग रेंज 40 रुपीज है। इसका बोनसाई भी क्रिएट करते हैं हम। ओके। सो एडेनियम को पिंक और रेड कलर के फ्लावर्स आते हैं। सो ये फ्लावरिंग है, ठीक है। ये स्नेक प्लांट का ही है, छोटे में है हमारा। ओके। ये क्रिप्टेंथस है। ये जो टेरेरियम बनाते हैं कुछ लोग, उसमें यूज ज्यादा होता है। ओके। और ये सारे सक्यूलेंट्स में ही है। जो लक्ष्मी कमल करके बोलते हैं लोग, ये होता है वो उसमें। ओके। तो ये 100 रुपीज में जाता है। ये जो है वो सारे 60 रुपीज के हैं, आगे से लेके सारे। ओके। और ये 100 के है। ये भी है कैक्टस, ये जो नॉन ग्राफ्टेड कैक्टस है वो ग्राफ्टेड है। ये जाता है 150 से लेके स्टार्ट। ఓకే सारे कैक्टस ही है। క్యాక్టస్ లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ये सक्यूलेंट्स के हैं, ये बड़े पॉट में है। ये 150 से लेके स्टार्ट है, ये 100 का है, उधर 150 है। ఓకే అవి ఏ మేడం ఏ का है हानी पूरा? ये एयर प्लांट है, जो खाली एयर पे ग्रो होता है, मतलब विदाउट सॉइल। आपको खाली हफ्ते में एक ही बार स्प्रे करना है पानी का। एयर प्यूरिफिकेशन के लिए यूज होता है, मतलब Okay. ऑक्सीजन बहुत ज्यादा रिलीज करता है ये प्लांट। ఓకే एयर प्लांट, इसकी कॉस्टिंग रहती है 2500। 2500 या एयर को, और ये इम्पोर्ट किया हुआ वैरायटी है, दैट्स व्हाई। ఓకే ఎంత అందంగా కనబడుతుంది. ये सब, ये जो सिरेमिक में हमने हमारा सिरेमिक भी कलेक्शन रहता है। ఓహో हमने इसमें हमारे पॉट से इंसर्ट किया है। ये सभी हम गिफ्टिंग, कॉर्पोरेट गिफ्टिंग करके भी आता है हमारा। Okay. तो हम कॉर्पोरेट को भी सेट्स ऐसा देता है। उनको ऐसा कुछ डिमांड्स रहती है तो हम हाँ। ऐसा पूरा सेट करके उनको देते हैं। ये सारे क्यूट्स कार्टून्स में है, पॉट्स है। कैसा रहता है मैडम रेंज का? सबका पॉट्स का और प्लांट का अलग रहता है, उसको मिक्स करके आप 300 प्लस हो जाता है। ఓకే ये 250 का पॉट होगा तो ये 100 का प्लांट ऐसा। ఓకే और ये गुजमानिया है, ये इसका भी 3 मंथ्स तक रहता है फ्लावर। 3 months यस, उसके बाद नया आएंगे ऐसा। ఓకే ये सारे ऐसा ही कलेक्शन है हमारा। ये फिलेडेंड्रॉन है बड़े वैरायटी में, ఓకే इसको 1600 के आगे हमारा रेट रहता है बड़े में। ये जो एग्लोनिमा मैंने बोला था ना, उसके हमने बड़े पॉट में शिफ्ट किए, तो ऐसे वो छोटे वाले उधर थे, छोटे वाले उधर, बड़े वाले बड़े वाले इधर है। ओके
ये ड्रेसिन और दारा सिंह जो छोटा उधर था अभी ये बड़े पॉट में इधर है। ओके। ये झामिया है बड़े पॉट में। ठीक है, ये भी है पीस लिली है। पीस लिली। पीस लिली पीस के लिए रेफर करते हैं कुछ लोग। हाँ हाँ सो बोलते हैं कि पीस लिली रहते हैं तो पीस रहता है घर हाँ में, हाँ। इसलिए बहुत ज्यादा आता है हमारा पीस लिली। ये भी इम्पोर्ट की वैरायटी है फिलेडेंड्रॉन की। ये रबर है, वास्तु के लिए लोग लेते हैं मोस्टली रबर प्लांट। प्लांट्स है ना मैडम, वाटर कब कब डालना है? हफ्ते में एक ही बार पानी देना है हमारे प्लांट्स को। हाँ। इंडोर प्लांट्स है, टोटली सारे इंडोर है। ओके। तो इस लो मेंटेनेंस के होते हैं हमारे सारे प्लांट। हफ्ते में एक ही बार पानी देना है और इनडायरेक्ट सनलाइट, ओके। डायरेक्ट सनलाइट नहीं, घर में ही रखना है आप। ओके। तो सारे ऐसी है। ये बोनसा है, ये ग्राफ्टिंग करके 2 प्लांट्स को कट करके हम बनाते हैं बोनसा है। ओके। ये फाइकस का बोनसाई बनाया हुआ है। तो इसका रेट 600 है। 600। 400 से लेके हमारे पास 800 तक है। 800। ओके। ये एलोकेशिया का टाइप है, एलोकेशिया बेल्बिनो ऐसा रहता है। 150 से लेके स्टार्ट है हमारा। ओके। ये होस्टा है, ये भी बाहर से आई हुई वैरायटी है। 600 रुपीज इसका कॉस्टिंग है। ओके। और ये सारे सक्यूलेंट्स मैंने आपको आगे बताए थे, अभी हमने बड़े पॉट में शिफ्ट किए हैं। तो ये बड़े होने के बाद ऐसे दिखते हैं। ओके। आप शिफ्ट कर सकते हैं, इनको बहुत कम पानी लगता है बस। ज्यादा पानी दोगे तो खराब हो जाता है। ओके। ये सारे पिटोनियास के टाइप हैं। ये टेरेरियम में यूज होता है मोस्टली। बहुत सारी वैरायटीज रहते हैं हमारे पास पिटोनिया के। 60 रुपीज 100 रुपीज से स्टार्ट रहता है हमारा। नीचे भी है, ये 150 से लेके 200 तक है। ओके। ये होया है ग्रीन एक ही रहता है हार्ट शेप। हाँ एक ही रहता है, इसका साइज खाली बढ़ता है, हार्ट साइज। शेप में रहता है। ओके। हाँ। ये भी है पेडिलैंथस करके, ऐसा ही ग्रो होता है, बड़ा बड़ा हो जाता है। ओके। ये सारे नीड्यूस के टाइप्स हैं जो आगे मैंने दिखाए थे। हाँ हाँ। और ये हमारा जेट प्लांट है, जेट जो कुबेर प्लांट करके बोलते हैं लोग, लक्ष्मी के लिए यूज होता है ज्यादा। ओके। तो इसका रेंज 100 रुपीज से स्टार्ट है। ये वेरीगेटेड है और ये नॉर्मल है। ओके। ये हैवर्थिया है 200 का, इसका हार्ड रहता है बहुत। ओके। सक्यूलेंट में ही आता है इसका टाइप, पर बहुत बड़ा होता है। आगे की तरह दिखता है बड़ा होने के बाद। ओके। ये बाम छोटा है, बाम्बू बाम, बैम्बू बाम। ओके। ये सारे फिलेडेंड्रॉन की वैरायटीज है। ओके। और ये है कैलेथिया जो आर्टिफिशियल लुक देता है थोड़ा बहुत। ये सारे टाइप्स कैलेथिया की है, देख सकते हैं, आर्टिफिशियल लगता है थोड़ा। इसको पिकॉक भी बोलते हैं। ओके। हाँ। कितना रेंज में रहेगा मैडम? ये 350 का है। यस, 200 से लेके 250 से लेके स्टार्ट है हमारा। ओके। ये सारे कैलेथी की वैरायटी है सारे। ओके। खाली रेंजेस अलग अलग है, सबके पॉट पे डिपेंड करते हैं रेंजेस। ओके। ये भी कैलेथी है, अभी छोटे पॉट में है। ये 250 का है छोटा, तो बड़े पॉट में तो 350 से लेके स्टार्ट है। ओके। कैलेथी की वाइब्रेंट कलर रहता है, बहुत अच्छा। ओके। और ये पचीरा मनी ट्री, मनी प्लांट तो आपने देखा होगा ना। हाँ। तो अभी ये पचीरा मनी ट्री है। ये भी एयर प्यूरिफिकेशन के लिए यूज होता है। ओके। इसका स्टार्टिंग रेट 300 है। इसका हम बोनसाई भी क्रिएट करते हैं। ओके। ऐसा 1000 में जाता है। 1000। ओके। उसमें ऐसा भी है 600 में। और ये ऑर्किड है, ऑर्चिड का फ्लावर है। इसका फ्लावर भी 3 मंथ्स तक रहता है एज इट इज। उसके बाद 1.5 महीना लगता है नया फ्लावर आने में, और फिर 3 महीने वो ऐसा रह जाएगा। इसका 400 हमारे पास स्टार्टिंग। ओके। एक वेरीगेटेड वैरायटी है एस्लेनियम लुलुस की, जो 1000 रुपीज में जाती है। 1000 रुपीज। ओके। ये कैक्टस में ही आता है। ये सारे डाइफन बेकिया के टाइप से, ये जो लगे हुए 3-4 डाइफन बेकिया के स्टार्टिंग है 200। ओके। ओके। और एंथुरियम है, इसका भी 3 मंथ तक ऐसा ही रहता है फ्लावर। 3 मंथ तक रहता है। हाँ, रेड कलर का आता है हार्ट शेप में। ओके। ये उसका फ्लावर रहता है। ये साइज में रहता है, बड़ा होता है मैडम? बड़ा होता है, हाँ। बहुत बड़ा होता है। बोड़े में भी है ये। बड़े पॉट में आप डालोगे तो इसका शेप भी बढ़ता है, लीव्स का साइज भी बढ़ता है। ओके।
ज्यादा बड़ा नहीं होता बट क्योंकि फ्लावरिंग है, इंडोर है तो इसलिए इतने पॉट्स में सफिशिएंट रहता है इसका। ओके और पीस लिली में बड़ी वैरायटीज है। ओके, एक बार आपका डिटेल्स एंड कांटेक्ट बताओ मैडम। हाँ, हम संजय नर्सरी से हूँ, पुणे लोनी काड़गोर में हमारी नर्सरी है और कांटेक्ट नंबर है 9028580939। ओके, यहाँ मंडे तक रहते इधर। हाँ, मंडे तक 31st। Yes. అయితే చూసారు కదా మొత్తం ఇదంతా ఇండోర్ కి సంబంధించిన ప్లాంట్స్ అన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి, ప్రైస్ కూడా చూస్తే కొంచెం రీజనబుల్ గానే కనబడుతున్నాయి అండ్ వెరైటీస్ మాత్రం చాలా బీభత్సమైన వెరైటీస్ ఉన్నాయి. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ఈ రోజు స్టార్ట్ అయింది కదా 31st వరకు అయితే ఉంటుంది. సో చెప్పారు కదా కాంటాక్ట్ ऑनलाइन क्या भी ऑनलाइन भी अवेलेबल रहता है। संजय नर्सरी की वेबसाइट आप डालोगे तो भी आपको दिख जाएगा। ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ దియా. అయితే ఇదే కాకుండా ఇంకా కొంచెం ముందున్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం పదండి. అయితే ఇక్కడ చూస్తే మనము మొక్కలు పెట్టుకోవడానికి కావాల్సిన పాట్స్ కి సంబంధించిన ఈ పాట్స్ ఉన్నాయి, అలాగే తులసి కోటల్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ మొత్తం ఇంకా ఫైబర్ తో చేసినవి ఇవన్నీ. అండ్ కింద స్టాండ్స్ కి సంబంధించిన స్టాండ్స్ కూడా ఉన్నాయి. ఇవి చూడండి, చిన్న సైజ్ నుంచి చాలా పెద్ద సైజ్ వరకు కూడా మనకు తులసి కోటలకు సంబంధించిన ఫైబర్ లో చేసినవి ఉన్నాయి అన్నమాట. దాంతో పాటు మన మొక్కలకు వాడాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఇక్కడ మనకు పెట్టారు. అండ్ మొత్తం చదురు చేయడానికి కటర్ కి సంబంధించినవి అవన్నీ, దాంతో పాటు ఇంకా కొన్ని కిచెన్ ఐటమ్స్ కూడా ఇక్కడ పెట్టి సేల్ చేస్తా ఉన్నారు. చూడండి, ఇలా మనకు ఇక్కడ నర్సరీ ఎక్స్పోలో అయితే చాలా రకాలు అయితే పెడతా ఉంటారు. మనం ఈ నర్సరీకి వస్తే అన్ని రకాలు అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఒక్కసారి చూడండి మీరు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలకు సంబంధించిన ఫ్లవరింగ్ కి సంబంధించిన మొక్కలతో పాటు అండ్ ఫ్రూట్స్ అవి కూడా దానికి సంబంధించిన కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఒక్కసారి చూస్తే కూడా ఇది వచ్చేసి C16 కి సంబంధించిన అనమాట. ఇది వచ్చేసి మనకు ఉసిరి మొక్కలు వెరైటీ అనమాట. ఉసిరి మొక్కలకు ఉసిరికాయ మొక్కలు, అలాగే దీంతో పాటు దానిమ్మ, పనస అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మొత్తం ఇంకా ఎల్లో బంతికి సంబంధించిన అనమాట. బంతి అండ్ గులాబీ అండ్ చామంతుల్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కి సంబంధించిన వెరైటీస్. అండ్ ఇది వచ్చేసి మనకు మల్లెలో ఇంకో వెరైటీ అనమాట. చాలా వెరైటీ ఆఫ్ మొక్కలు అయితే మనకి ఇక్కడ కనబడతాయి ఈ ఎక్స్పోకి వస్తాయి మాత్రం. ఈ నర్సరీ మేళలో అయితే ఎన్నో రకాల మనం చూడలేని మొక్కలు కూడా ఇక్కడ మనకు కనబడతాయి కాబట్టి వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ప్రకృతి ప్రియులకైతే ఒక మంచి సజెషన్ అంటే ఇదే అంట నేనైతే. ఎందుకంటే మనం ఇన్ని రకాల మొక్కలు అయితే ఎక్కడ చూడలేము, ఇక్కడే అనమాట. అయితే ఒక్కసారి వస్తే మాత్రం అన్ని రకాల మొక్కలు అయితే మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. చూడండి, ఇవి మనకు బత్తాయిలో వెరైటీ అనమాట. సో ఫ్రూటింగ్ కూడా అయింది చూడండి, ఇట్లా ఫ్రూట్స్ కూడా కాస్తా ఉంటాయి కొన్ని మొక్కలకు. సో ఫ్రూట్ అయితున్న మొక్కలే ఇస్తారనమాట. చూడండి, ఇది ఎంత పెద్ద కాయ కాసిందో, పండినట్టు కూడా కనబడతా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే పపాయాలో కొన్ని వెరైటీస్ అండ్ కరివేపాకు, సపోటా, ఇలా ఇండోర్ అవుట్డోర్ కి సంబంధించిన చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇండోర్ కి సంబంధించిన, అవుట్డోర్ కి సంబంధించిన అండ్ తులసి మొక్కలు చూడండి, చిన్న సైజ్ నుంచి చాలా పెద్ద సైజ్ వరకు కూడా తులసి మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ మనం షో కేస్ కి వాడుకున్న మనీ ప్లాంట్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. అయితే ఈసారి మనకు పీపుల్ ప్లాజా దగ్గర కాకుండా మనకు అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది కదా, దానికి దగ్గర అన్నమాట. అంటే ప్రసాద్ ఎమ్యాక్స్ కి బ్యాక్ సైడ్ లోనే ఇది పెట్టారు. సో అక్కడ ప్రసాద్ ఎమ్యాక్స్ కనబడుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది, దీనికి దగ్గరే అన్నమాట. దీనికి ఆపోజిట్ లోనే పెట్టారు. అయితే రావడానికి మంచి దారి అయితే ఉంటుంది మనకు. చూడండి ఎంత ఫ్లవరింగ్ అయిందో, ఫ్రూటింగ్ అయిందో, మొక్క మొత్తం వంగిపోయింది. ఇది కూడా చూడండి ఎంత పెద్ద కాయ కాసిందో. ముట్టుకుంటే తెగిపోతే భయం ఉంటుంది మనకు కొన్ని. అండ్ ఇదే కాకుండా ఇక్కడ చూస్తే కూడా చాలా రకాల మొక్కలు అయితే ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ జామలో చూసుకుంటే ఇక్కడ జామకాయకు సంబంధించిన వెరైటీ చూడండి, కాయ కూడా ఎంత పెద్దగా కాసిందో ఇక్కడ. సో జామ అండ్ స్వీట్ లెమన్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ లోపల చూసుకుంటే కూడా చాలా వెరైటీ ఆఫ్ మొక్కలు అయితే మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. అండ్ ఈ రోజు స్టార్టింగ్ కాబట్టి ఆగస్టు 27th నుంచి ఆగస్టు 31st వరకు అయితే ఈ మేళా అయితే నడుస్తుంది. వచ్చేటోళ్ళు అయితే డైరెక్ట్ వచ్చేయచ్చు. టైమింగ్ కూడా వచ్చేసి మార్నింగ్ మనకు 9:30కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 9 వరకు అయితే ఉంటుంది కాబట్టి రావచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తుంటే మొత్తం ఆర్గానిక్ వెజిటేబుల్ కి సంబంధించిన మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ విత్తనాలు మొక్కలు కూడా ఇక్కడ సేల్ చేస్తా ఉన్నారు. ఒక్కసారి చూస్తే మనకు వంకాయ కనబడుతుంది. అండ్ 2 రకాల వంకాయలు అండ్ టమాటో, మిర్చి అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. చూడండి, ఇది క్యాబేజ్ కి సంబంధించిన మొక్క. దీని మీద క్యాబేజ్ కూడా అయ్యింది, లోపల క్యాబేజ్ కూడా ఉంది. సో ఇట్లా చాలా వెరైటీ మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట.
ఇంకా పబ్లిక్ కూడా వచ్చి విజిట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అండ్ మనం ఇందాక చూసాం కదా, అందులోనే చాలా వెరైటీ మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం. ఇవి కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నాయి కాబట్టి ప్రైసెస్ కూడా కొంచెం చేంజ్ అవుతా ఉంటాయి. అండ్ హ్యాంగింగ్ మొక్కలు చూసుకుంటే మనము ఇక్కడ చూడండి ఎన్ని రకాల హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయో మొత్తం. అయితే ఇక్కడ సైడ్ రాగానే ఇక్కడ పీసీఆర్ నర్సరీకి సంబంధించిన చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. సో చాలా రకాలు అయితే ఇక్కడ మొక్కలు అయితే పెట్టారు. పెద్ద సైజ్ నుంచి చాలా చిన్న సైజ్ మొక్కలు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇందులో కూడా వెరైటీ మొక్కలు అయితే పెట్టారనమాట. ఇది కూడా కొంచెం పెద్ద స్టాల్ పెట్టారు ఇక్కడ కూడా. సో పీసీఆర్ నర్సరీ బెంగళూరు నుంచి వచ్చి వీళ్ళంతా. సో 500+ ప్రొడక్ట్స్ ఉన్నాయి, 100% ఓన్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో వీళ్ళు ఓన్ గా పెంచిన మొక్కలు ఇవన్నీ. సో ఎక్కడ నుంచి తెచ్చినవి కాకుండా అండ్ కొన్ని ప్లేసెస్ లో వాళ్ళకి సంబంధించిన మొక్కలకు సంబంధించి ఇలా డిస్ప్లే కూడా పెట్టారు. వాళ్ళ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, వాళ్ళ నర్సరీ ఎంత పెద్దగా ఉంది మొత్తం చూపిస్తా ఉన్నారనమాట. సో ఒక్కసారి చూస్తే కూడా ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి చూడండి. సో ఇందాక మనం అక్కడ చెప్పారు కదా, అవే వెరైటీస్ లో ఇంకా కొంచెం కలరింగ్ వేరు, డిఫరెంట్ మొక్కలు అయితే ఇక్కడ మనకు పెట్టారు. అండ్ ఇందులో కూడా చాలా మందిని అయితే వీళ్ళు వర్కర్స్ అయితే పెట్టారు. ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఎంప్లాయీస్ కూడా ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు చూపించడానికి అండ్ వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకి ఇవ్వడానికి కూడా ఇక్కడ ఎంప్లాయీస్ ని పెట్టారు. అండ్ చూడండి మొత్తం స్టాల్ గా లేయర్ గా మొక్కలను అయితే మనకు చూపిస్తున్నారు. చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ కూడా. సో ఒక్కసారి చూడండి ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయో. సో ఇందాక మనం చూసాం ఇవి చాలా పెద్ద సైజ్ లో మొక్కలు అండ్ వాటి మీద 2-3-4 కలర్స్ లో ఉన్న ఫ్లవరింగ్ అవుతా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే చిన్న మొక్కలు అన్నమాట. చూసారు కదా మొత్తం ఎంత నీట్ గా పెట్టారు ఇదంతా. సో వచ్చి ఒకసారి విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా చూడండి చాలా వెరైటీ ఆఫ్ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్లవరింగ్ ఎంత బాగుందో. సో ఇందులో కూడా ఒక 5 కలర్స్ వరకు ఫ్లవరింగ్ అయితే అవుతుంది. ఇదొకటి అండ్ ఎల్లో, అక్కడ మెరూన్ కలర్ లో, రెడ్ కలర్ లో, పింక్ కలర్ లో కూడా ఫ్లవరింగ్ అయితే అవుతా ఉంది. సో చూడండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ చూస్తే కూడా అండ్ కొన్ని స్టాల్స్ దగ్గర ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ మొక్క యొక్క పేరు, దాని డీటెయిలింగ్ తో పాటు దాని ప్రైస్ కూడా పెట్టారనమాట. సో మనం డైరెక్ట్ వచ్చేసి దాని ప్రైస్ తెలుసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ కాబట్టి కొంతమంది ఇప్పుడే వచ్చేసి సెట్ చేస్తూనే ఉన్నారు. చాలా పెద్ద సైజ్ మొక్కలు కూడా మనకు అవైలబుల్ గా ఉంటుంది, చిన్న సైజ్ నుంచి చాలా పెద్ద సైజ్ వరకు. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఇంకా హ్యాంగింగ్ కి సంబంధించిన మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ దుంపలతో పెరుగుతాయి కదా, వాటి విత్తనాలతో పాటు మొక్కలు కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారు. సో ఇదన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకు గార్డెనింగ్ లో షోకేస్ గా పెట్టుకుంటాం కదా, గార్డెన్ అంతా నీట్ గా అందంగా కనబడాలంటే మనకు కావాల్సిన పాట్స్ కానివ్వండి అండ్ అందంగా కనబడే బొమ్మలు కానివ్వండి, అవన్నీ చూడండి. ఇవన్నీ ఇక్కడ సో ఇదంతా మనకు పాట్ లో పెట్టడానికి రాళ్ళు అనమాట. అన్ని సైజ్ పాట్స్ అండ్ డిఫరెంట్ పాట్స్. దీంతో పాటు ఇక్కడ మనకు విత్తనాలు కూడా సేల్ చేస్తా ఉన్నారు. అండ్ ఇవి మంచిగా హ్యాంగ్ చేస్తే చాలా నీట్ గా అందంగా కనబడతా ఉంటుంది మనకు. సో చూడండి. సో ఇవన్నీ మనకు వెజిటబుల్, ఫ్రూట్స్, ఫ్లవర్ కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని రకాల విత్తనాలు అయితే పెట్టారు. అవి కూడా సేల్ చేస్తా ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం ఫ్లవర్ కి సంబంధించినవి డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నమాట. రోజు, చామంతి, బంతి అండ్ లిల్లీస్ చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ చూసుకుంటే మనకు పొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్ చూసారా, సన్ఫ్లవర్ కి సంబంధించినవి. ఇందులో కూడా చిన్న సైజ్ నుంచి చాలా పెద్ద సైజ్ వరకు ఫ్లవర్ ఉన్నవి అండ్ మొగ్గలు ఉన్నాయి కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ కూడా వెరైటీ ఆఫ్ రెడ్ కలర్ లో ఉంది ఇంకా. అండ్ కొన్ని మొక్కలకైతే డైరెక్ట్ ఫ్రూటింగ్ కూడా అవుతున్న మొక్కలు ఉన్నాయి. అండ్ ఫ్లవరింగ్ మొక్కలు, ఫ్రూటింగ్ మొక్కలు అవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇంకొక స్టాల్ ఇది. ఇక్కడ కూడా వెజిటేబుల్ అండ్ ఫ్లవర్ కి సంబంధించిన మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం. మనకు వెజిటేబుల్ లో చూసుకుంటే చాలా రకాల మొక్కలకైతే వెజిటేబుల్ కూడా కాస్తా ఉన్నాయి. అండ్ ఇది వచ్చి వెజిటేబుల్ లో వంకాయకి సంబంధించిన వంకాయలు కాస్తా ఉన్నాయి. అండ్ మిర్చికి చూసుకుంటే గుత్తులుగా అయితే మిర్చిలు కూడా అవుతా ఉన్నాయి అనమాట మొక్కలకు. సో ఇది చూడండి మొత్తం ఎంత బ్లాక్ కలర్ చిల్లీస్ అనమాట, గుత్తులుగా అవుతా ఉన్నాయి మొక్కలకి. అండ్ ఓన్లీ చూడడానికే కాకుండా కొనడానికి వచ్చే వాళ్ళు కూడా రావచ్చు, కొనే వాళ్ళు రావచ్చు, చూడడానికి కూడా అంటే తెలుసుకోవాలి మొక్కల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా రావచ్చు. చూడండి. అండ్ హ్యాంగింగ్ ప్లాంట్స్ అండ్ వాటికి సంబంధించిన స్టాండ్స్, పాట్స్ అవన్నీ ఇక్కడ పెట్టారు. సో ఇవన్నీ సేల్ చేస్తారనమాట. చూడండి. సో ఈ స్టాండ్ చూడండి 1 2 3 4 మొక్కలు అయితే హ్యాంగ్ చేశారు. ఇట్లా స్టాండ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇదొక రకమైన స్టాండ్ అండ్ ఇదొక రకమైన స్టాండ్, ఇదొక రకమైన స్టాండ్
అండ్ ఇక్కడ చూడండి ఇది ఒక రకమైంది. సో ఇట్లా ప్రతిదీ కూడా మనకు అవన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రూట్ కి సంబంధించి అనమాట బాసంతి ప్లాంట్ అంట, థాయ్ కబెల్ లెమన్ కి సంబంధించింది. అండ్ చూడండి మొత్తం ఫ్రూట్ కి సంబంధించినవి అనమాట ఇవన్నీ. ఈ ఫ్రూట్ లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. కొండ మామిడి, ఆవకాడో, ఆల్ పీస్, హనుమాన్ ఫల్, థైలాండ్ జాక్ ఫ్రూట్, సపోటా, రైట్ డైమండ్, గోవా అండ్ మల్బరీ. సో ఇలాంటి చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. థైలాండ్ ప్రొమోగ్రానేట్ కూడా ఉంది, మినీ కర్రీ లీవ్స్ అండ్ మెరిడు, మారెడు, చాలా ఎగ్ ఫ్రూట్ అంట ఇది, ఎగ్ ఫ్రూట్ అండ్ మియాజుకి మ్యాంగో. సో చూడండి మొత్తం ఈ ఫ్రూట్ కి సంబంధించిన ప్లాంట్స్ అన్నమాట. మొత్తం ఇంకా ఫ్రూట్స్ కి సంబంధించిన మొక్కలు. అండ్ ఆ మొక్కలకు చూసుకుంటే కూడా ఈ చిన్న మొక్కలకు కూడా ఫ్రూట్స్ కూడా అవుతా ఉన్నాయి కొన్ని మొక్కలకు. సో అట్లా కూడా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకు. అండ్ సపోటా మొక్క చూసుకోండి ఒకసారి, పెద్ద పెద్ద సపోటాలు అయితే లోపల గుత్తులు గుత్తులుగా అవుతా ఉన్నాయి. సో సపోటా మొక్కలకు సపోటాలు అవుతా ఉన్నాయి, జామకాయ మొక్కలకు జామకాయలు అవుతా ఉన్నాయి, ప్రొమోగ్రానేట్ కి ప్రొమోగ్రానేట్ అవుతుంది, రాంబుటాన్ మొక్కలు ఇవన్నీ. సో సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి ఇవి. బట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న మొక్కలకి ఏంటంటే ఇయర్ మొత్తం ఫ్రూటింగ్ అవుతూనే ఉంటుంది అనమాట. సో థైలాండ్ పపాయ, థైలాండ్ కి సంబంధించిన చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ మొక్కల్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా ఇంకా కొన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి. అండ్ మనము ఇందాక చూసాం కదా, మొక్కలే కాకుండా మొక్కల్ని హ్యాంగ్ చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా హ్యాంగ్ చేయడానికి కానివ్వండి, అండ్ కోకోపీట్, సాయిల్, మొక్కలకు కావాల్సిన ప్రతిదీ అనమాట. ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ మనకు పెట్టి సేల్ చేస్తూనే ఉంటారు. సో చూడండి ఇది కూడా ఒక స్టాల్ లెక్క పెట్టేసి ప్రతిదీ ఇందులో అవి కూడా ఉన్నాయి. వాటితో పాటు మొక్కలు కూడా పెట్టారనమాట, ఇండోర్ మొక్కలకి సంబంధించినవి కూడా అవి కూడా పెట్టారు. అండ్ ఇవి కూడా ఒకటే దగ్గర తీసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని రకాల లోటస్లు ఉన్నాయి మనకు, చాలా రకాల లిల్లీస్ అయితే ఉన్నాయి. మొత్తం లిల్లీ ఫ్లవర్ కి సంబంధించినవి అనమాట. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అయితే ఇందులో చూస్తే మాత్రం చాలా రకాల ఫ్లవరింగ్ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. మనం ఆల్మోస్ట్ టీవీలో వాల్ పేపర్ దగ్గర చూస్తూ ఉంటాం కదా, అలాంటి ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ. సో బుక్ అట్టల మీద అండ్ ఫొటోస్ లో అక్కడే చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ కి సంబంధించిన అయితే పెట్టారు. సో నాకైతే చాలా మంచిగా అనిపిస్తా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి ఈ ఫ్లవరింగ్ కూడా. సో ఈ ఫ్లవర్స్ లోనే చాలా డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయన్నమాట. సో ఇదొక కలరింగ్ అండ్ ఇదొక ఫ్లవర్, ఇదొక ఫ్లవర్ అండ్ ఇది వచ్చి ఎల్లో కలర్ అన్నమాట. మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్ లా కనబడుతున్నాయి, బట్ ఇది ఏంటంటే రియల్ ఫ్లవర్స్ ఇవన్నీ. సో చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఇక్కడ పెట్టారు. అండ్ వీటితో పాటు లోపల కూడా ఇంకా కొన్ని రకాల ఫ్లవర్స్ తో పాటు ఇండోర్ అండ్ అవుట్డోర్ మొక్కలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇదే స్టాల్లో మొక్కలకు సంబంధించిన సీడ్స్ కూడా సేల్ చేస్తా ఉన్నారు. సీడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే చూసారు కదా, ఇది వచ్చేసి మనకు ఆగస్టు 27th నుంచి ఆగస్ట్ 31st వరకు అయితే ఉంటుంది. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 9 వరకు అయితే ఉంటుంది. చాలా రకాల మొక్కలకు సంబంధించిన వాటితో పాటు మొక్కలకు కావాల్సిన పాట్స్ కానివ్వండి, అండ్ మొక్కల్లో వాడాల్సిన ప్రతి ఎరువు కానివ్వండి, అవన్నీ సేల్ చేస్తా ఉన్నారు ఇక్కడ. అన్ని స్టాల్స్ లో పెట్టి అమ్ముతా ఉన్నారు. అండ్ చాలా మంది ప్రకృతి ప్రియులకైతే ఇది ఒక మంచి ప్లేస్. మన దగ్గర అయితే ఇయర్లీ ఒక 2 and 3 times అయితే వస్తూ ఉంటాయి మొక్కలు. అండ్ ఇంకొకటి ఏంటంటే అదర్ కంట్రీస్ అండ్ చాలా వేరే దేశాల నుంచి అలాగే రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడికి వచ్చి ఈ స్టాల్స్ పెట్టేసి మనకైతే ఇవన్నీ చూపించిపోతా ఉంటారు. అయితే చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.